హాయ్ అందరికి నమస్కారం. చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమా ఆల్రెడీ థియేటర్లోకి వచ్చేసింది. థియేటర్లో కూడా ఒక మంచి పాజిటివ్ టాకే వచ్చింది. చెన్నై లవ్ స్టోరీకి బాగుంది, చాలా హృదయంగా చిత్రీకరించారు. ఇలాంటి లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయింది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఒక 8 పాటలు ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో అన్ని పాటలు ఉండడం అనేది అసలు లేదు కదా. 8 సిచ్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయి. ఒక గుండెల్ని పిండేసే ఒక ప్రేమ కథ చాలా బాగుందని చెప్పి కొంతమందికి కల్ట్ ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చింది. ప్రేమ సినిమాలు నచ్చే వాళ్ళు ఉంటారు కదా, హృదయంతో ఆస్వాదించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అద్భుతంగా నచ్చిందట సినిమా. సో మరి చూద్దాం అది లాంగ్ రన్లో ఎంతవరకు అది ముందుకెళ్తుంది ఏంటనేది మనం చూడాలి. ఆ కిరణ్ అబ్బవరం చాలా బాగా నటించారు. ఎస్పెషల్లీ గౌరీప్రియ, వాట్ ఏ గర్ల్ అండి. గౌరీప్రియ ఎంత చక్కటి తెలుగు అమ్మాయి అండి. నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు గౌరీప్రియ లాంటి తెలుగు అమ్మాయిని చూడలేదండి. హీరోయిన్లు వస్తే ఎండు 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 అని చెప్పి మాట్లాడేవాళ్ళు తప్ప చక్కటి తెలుగు మాట్లాడిందండి. చక్కటి తమిళ్ కూడా మాట్లాడింది, పాటలు కూడా పాడింది. తమిళ్ తెలుగు కలిపి పాటలు పాడేస్తుంది. ఎంత చక్కగా మాట్లాడుతుంది. నాకైతే అసలుకి ముచ్చట అనిపించింది, ఇలా అనాలనిపించింది. చాలా ముచ్చటగా అనిపించింది. గౌరీప్రియ, మీకు మంచి భవిష్యత్తు ఉండాలమ్మా. ఇలాంటి చక్కగా మీ అభిప్రాయాల్ని, మీ భావాల్ని ఎంత చక్కగా స్టేజ్ మీద ఆవిష్కరించారు. చాలా ముచ్చట అనిపించింది. సో ఇలాంటి హీరోయిన్ని మనం ప్రోత్సహించాలి. దయచేసి నేనేమంటున్నానంటే, ఒక హీరో కష్టం, కిరణ్ అబ్బవరం మామూలుగా రాలేదు. కిరణ్ అబ్బవరం చాలా కష్టపడి వచ్చాడు. కిరణ్ అబ్బవరం తనలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ కిరణ్ అబ్బవరం. అలాగే గౌరీప్రియ కూడా చాలా మల్టీ టాలెంటెడ్ కనపడతా ఉంది. గౌరీప్రియ కూడా. సో వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారండి. ఎస్పెషల్లీ గౌరీప్రియ పర్ఫార్మెన్స్ గురించి మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ట్రైలర్లో కూడా గౌరీప్రియ చంపేసింది. సో అట్లా చూస్తే కనుక చాలా మంచి సినిమా. వీళ్ళిద్దరు లీడ్ పేరు, వీళ్ళిద్దరే సినిమా మొత్తం కూడా డామినేట్ చేశారు. అయితే ఇక్కడ డైరెక్టర్ రవి నంబూరి గురించి కూడా చెప్పాలి. రవి నంబూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రాణం పెట్టేశాడు. రవి నంబూరి కూడా నేను చూడలేదు, జస్ట్ నేను బయట అన్ని విని చెప్తున్నాను. నేను అందుకే సినిమా బాగుంది బాగాలేదని నా ఒపీనియన్ ఏం చెప్పట్లేదు, బయట రివ్యూల గురించి చెప్తున్నాను. అయితే దీని ఎందుకు చెప్తున్నాను అనేది జస్ట్ ఉపోద్ఘాతం. ఇది స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో ఇందులో విషయం ఏంటంటే, రవి నంబూరి ఒక మాట అన్నాడు, నాకు భలే ముచ్చటగా అనిపించింది. ఒక మాట, వాళ్ళ అమ్మగారు అనేది చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్, నువ్వు అరే ఎప్పుడు చిరంజీవి అంటావురా, ఏం పెడతాడు, నీకు చిరంజీవి అన్న తిండి పెడతాడారా అందంట. ఇది ఒక్క రవి నంబూరి ఇంట్లోనే కాదండి, అనేక మంది ఇళ్లలో ఇలాంటిదే ఉంటుంది. ఎస్, చిరంజీవి తిండి పెడతాడమ్మా అని చెప్పాడు స్టేజ్ మీద నుంచి. అంటే ప్రత్యక్షంగా కాకపోవచ్చు, పరోక్షంగా చిరంజీవి తిండి పెడతాడమ్మా అని చెప్పచ్చు. ఎంతోమంది కింద పడి ఈ జీవితం అయిపోయిందేమో అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి చిరంజీవి కథ ఒక స్ఫూర్తి. స్వయం కృషితో ఎలా ఎదిగాడు అనేది ఒక స్ఫూర్తి. సో అంత స్ఫూర్తితో చిరంజీవి గారు ఆయన అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి ఏ రకంగా తనది కాని రంగంలో ఏ రకంగా నిలబడ్డారో, ఆయన ఎన్నిసార్లు కింద పడి ఉంటాడండి, ఎంతమందితో తిట్లు తిని ఉంటాడండి, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడండి. అలాంటి చిరంజీవి గారు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆయన్ని చూస్తూ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునే వ్యక్తి వాళ్ళ జీవితంలో ఏదైనా ఎత్తు పల్లాలు వచ్చినా అట్లానే తీసుకుంటారు. కింద పడ్డామా మళ్ళీ దులుపుకొని మళ్ళీ లేచి పరిగెడతానే ఉంటారు. చిరంజీవి గారు ఏమి ఇచ్చారయ్యా నీకంటే, నేను చెప్తుంటా, చిరంజీవి గారు ఏమి ఇచ్చారయ్యా అంటే ఈ ఆత్మవిశ్వాసం ఇచ్చారు. ఇది రేపు పొద్దున ఈ ఆత్మవిశ్వాసంతో సాధించిన విజయం రేపు తిండి పెడుతుంది కదా. లేకపోతే ఎక్కడో డిసప్పాయింట్ అయిపోయి మూలను కూర్చోవలసిన వ్యక్తి మళ్ళీ ఫైట్ చేసి, అలాగా జీవితంలో చిరంజీవి గారిని చూసి పైకి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. సక్సెస్ సాధించిన వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది అభిమానులు ఉంటారు, అది వేరే విషయం. చిరంజీవి గారి స్ఫూర్తితోటి కింద పడి పైకి లేచి కింది స్థాయి నుంచి ఒక రేంజ్కి వెళ్ళిన వాళ్ళు కొన్ని వేల మంది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. కొంతమంది ఐఏఎస్లు అయి ఉంటారు, కొంతమంది ఐపీఎస్లు అయి ఉంటారు, కొంతమంది పారిశ్రామికవేత్తలు, కొంతమంది ఎంటర్ప్రెన్యూర్లు, కొంతమంది నటులు, కొంతమంది యాక్టర్, కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది నిర్మాతలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలామంది చాలా అయి ఉంటారు. నిరంజన్ రెడ్డి అని ఒక రాజ్యసభ సభ్యుడు ఆచార్య సినిమాలో చెప్పాడు, సార్ మీ సినిమాలు వచ్చాకే సార్ మేము సినిమాలు చూడడం మొదలుపెట్టింది. మా ఊర్లో ఇట్లా ఒక థియేటర్ ఉంటే మీరు వచ్చిన తర్వాతనే సార్ 10 థియేటర్లు అయ్యాయని ఏదో సంథింగ్ బాగా చెప్పాడు. చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. సో చిరంజీవి గారు ట్రెండ్ సెట్టర్ అండి. చాలామంది జీవితాల్లో మార్పులు తెచ్చాడు.
ఆయన నేరుగా ప్రత్యక్షంగా అన్నం పెట్టకపోవచ్చేమో కానీ పరోక్షంగా అనేక మంది ఇవాళ అన్నం తినటానికి ఆయన జీవితమే ఒక ఉదాహరణ. ఆయన ఏం చెప్పక్కర్లేదండి. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు, ఆయన చూసి ఆయన ఫ్యాన్గా ఉండి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు అనేక మంది ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయినారండి. నేను ఒక సందర్భంలో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్తే అమెరికాలో వీడికి 2,000 కోట్లు ఉన్నాయి, వీడికి 3,000 కోట్లు ఉన్నాయి, వీడికి 5,000 కోట్లు ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. చిరంజీవి గారి కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. చిరంజీవి గారు దిగారు. దిగంగానే జై చిరంజీవి, జై చిరంజీవి అని అరుస్తున్నారు. అప్పటి వరకు 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు అని ఇట్లా ఉండేవాళ్ళు అమెరికాలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు. వాళ్ళు నాకు ఆశ్చర్యం వేసింది. చిరంజీవి అలాంటి వాళ్ళు చాలామంది అమెరికా వాళ్ళు పెట్టిన మీటింగ్ అది. చాలామంది ఉన్నారు అమెరికా వాళ్ళు. సో అమెరికా వాళ్ళు పెట్టిన మీటింగ్లో ఆయన అట్లా దిగగానే అందరు చాలామంది అమెరికాకి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళే వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. అలాగానే ఒక 3-4 ఆయన అలా కమ్మేసుకొని లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఈ 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు ఉండే వాళ్ళందరూ ఈ కోట్లు తీసేసి జై చిరంజీవి, మాకు చిరంజీవి గారిని మేము మాట్లాడాలని చెప్పేసి అక్కడ కోటు తీసేసి కింద కూర్చున్నారండి. వాడికి 2,000 కోట్లు, 3,000 కోట్లు, వాడి కంపెనీకి వెళ్తే వాడు ఎట్లా ఉంటాడో తెలుసా? వాడి అపాయింట్మెంట్ దొరకాలంటే వారం పడుతుంది. అట్లాంటి వాడు చిరంజీవి గారి కోసం నేల మీద కూర్చున్నాడండి. దట్ ఈస్ చిరంజీవి. వీళ్ళందరూ చిరంజీవి గారి స్ఫూర్తితో ఆ స్థాయికి వెళ్ళారండి. సో చిరంజీవి గారు నిన్న మాట్లాడారండి. ఓవరాల్గా నేను ఈ ఉపోద్ఘాతం తర్వాత అసలు విషయానికి వస్తున్నాను. చిరంజీవి గారు నిన్న 19 నిమిషాల స్పీచ్ అండి. 19 నిమిషాల స్పీచ్లో 1 నిమిషం కూడా తీసి పక్కన పెట్టలేమండి. ఎంత అద్భుతంగా మాట్లాడారు. ప్రతి సినిమా అప్పుడు చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, జనుల పుత్రుని పొగిడినప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషం, ఆనందం అని చెప్పాడు కదా. అంటే పుత్రుడి విషయంలో నేను అంత ఆనందాన్ని, అంత సంతోషాన్ని నేను పొందుతున్నాను, అంత హ్యాపీనెస్ ఉంది నాకు అని చెప్పి చెప్పుకున్నాడు ఆయన. కరెక్ట్ అది. ఆయన 20 ఏళ్ల కెరీర్ 2007లో ఇంట్రొడ్యూస్ అయితే చరణ్ గారు 2026 19 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ ఆయన చరణ్ బాబు గురించి చెప్పుకున్నారు. ఎందుకంటే ఇవాళ ఆయనకి ఒక అద్భుతమైన కిక్ వచ్చేసింది. ఆయనకి ఒక ఏంటంటే ఇంత అద్భుతంగా చేసాడేంటి చరణ్. ఆయన కూడా ఊహించి ఉండడు. తన వారసుడిగా ఎంతో కొంత నెక్కుకు వస్తాడులే అనుకో ఉంటాడు, కానీ ఇంత అద్భుతంగా తండ్రిని మరిపించేలాగా, మురిపించేలాగా అంత పర్ఫార్మెన్స్ చేస్తాడని ఆయన ఊహించలా. ఆయనకున్న డెడికేషను, చరణ్ బాబు చూపించిన సినిమా పట్ల ప్యాషను, కసి, తపన, అవన్నీ చూసిన తర్వాత చిరంజీవి అనుకున్నాడు, బా చాలు, ఈ జన్మకి చాలు, బా ఆంజనేయ తండ్రి హనుమంత భలే కొడుకునిచ్చేవా నువ్వు అని దండం పెట్టుకుని ఉంటాడు ఆయన. సో ఆయనకు ఆనందం కలిగింది. ఇవాళ ఆయన ఆ మీటింగ్లో ఏం చెప్పాడంటే, నేను నా కొడుకు విషయంలో ఎట్లయితే నేను గర్వపడ్డానో ఇవాళ మీ అందరి విషయంలో అట్లా గర్వపడుతున్నాను అన్నాడు. ఒక ఎస్కేఎన్, ఎక్కడో మారుమూల నుంచి వచ్చి ఎస్కేఎన్ అక్కడి నుంచి ఒక సినిమా పిఆర్ఓగా మారి, అక్కడి నుంచి నిర్మాతగా మారి ఇవాళ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు ఎస్కేఎన్. సో ఆ తర్వాత సాయి రాజేష్ ఎక్కడో మా నెల్లూరు కుర్రోడంట. ఆ నెల్లూరులో సాయి రాజేష్ ఎక్కడో మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఆడ పెరిగి ఆ పులిబంగరాలు తింటూ పెరిగి చిరంజీవి గారి సినిమాలు సినిమాలోనో కృష్ణ కావేరిలో ఉన్న సినిమాలు చూస్తూ అక్కడి నుంచి పెరిగి ఇవాళ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో అద్భుతమైన సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, కామెడీ స్పూఫ్ సినిమాలు తీస్తాడు. ఇతని ఇంటెన్సిటీ ఏముంది అనుకున్నప్పుడు లేదు నాలో చాలా ఉంది భయ్యా అని చెప్పి బేబీ సినిమా తీసి అద్భుతమైన హిట్ కొట్టిన తర్వాత కానీ సాయి రాజేష్ అంటే ఏంటి తెలియలేదు. అప్పుడు సాయి రాజేష్ తనలో ఉన్న కసినంతా కూడా బయట పెట్టాడు. ఆయన చిరంజీవి గారి వీరాభిమాని. ఈ రవి నంబూరి చిరంజీవి గారి వీరాభిమాని. ఈ కిరణ్ అబ్బవరం చిరంజీవి గారిని అభిమానిస్తాడు, పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంటే ఎట్లయితారని అందరూ చిరంజీవి గారి నుంచే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అవుతారు. సో చిరంజీవి గారి వారసత్వమే పవన్ కళ్యాణ్, ఆ వారసత్వమే రామ్ చరణ్. ఎవ్రీథింగ్ ఆయన అకౌంట్లో ఆయన ఖాతాలోకి పోతుంది. సో ఇవాళ చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఒక అభిమాని నన్ను అభిమానిస్తే కంటే కూడా నా మీద అభిమానంతో నన్ను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ జీవితాల్లో సక్సెస్ రేట్ సాధిస్తారు కదా, వాళ్ళంటే నాకు పిచ్చి, వాళ్ళంటే చాలా ఇష్టం నాకు అని చెప్పారు. దయచేసి మీరు ఎవరైనా చిరంజీవి గారిని అభిమానిస్తే చిరంజీవి గారి బాటలో నడిచి మీ జీవితంలో మీరు సక్సెస్ చేసి చూపించండి. మీరందరూ అంటే చిరంజీవి గారికి ఇష్టం. చిరంజీవి గారు ఇప్పుడు బిడ్డ విషయంలో ఎట్లయితే ఆనందపడ్డాడు, ఆయన కొడుకు విషయంలో, అభిమానుల విషయంలో కూడా అలానే ఒక తండ్రి పొందే, బిడ్డ విషయంలో తండ్రి పొందే ఆనందం ఏదైతే ఉంటుందో ఆనందాన్ని నేను పొందుతాను నా అభిమానుల విషయంలో కూడా అని చెప్పాడు ఆయన. బా గ్రేట్ వర్డ్స్ అనిపించినాయి నాకు. మోటివేషనల్ స్పీచ్ అండి. 19 నిమిషాల స్పీచ్ అలా వింటుండిపోతాం. మోటివేషనల్ స్పీచ్ అండి. ఎట్లున్నాడండి ఆయన?
40 ఏళ్ల కుర్రోళ్ళలాగా ఉన్నాడు ఆ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతుంటే. సో ఆయన చెప్పే మాటలండి అమృతంలాగా ఉన్నాయండి, అమృతంలాగా ఉన్నాయి. ఇలా ఇలా అంటుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజమే కదా, అభిమానులుగా ఏం చేయాలి అని ప్రతి అభిమాని చిరంజీవి గారి స్పీచ్ విన్న తర్వాత వాళ్ళు మీరు దయచేసి చెప్తున్నా, మీ ప్లాట్ఫామ్స్లో మీ సోషల్ మీడియా అకౌంట్, మీకు ఫేస్బుక్ ఏముందనుకుంటే ఫేస్బుక్లో పెట్టండి, నేను చిరంజీవి గారి స్ఫూర్తితోటి నేనేం సాధించాను, నేనేం సక్సెస్ అయ్యానని మీరు పెట్టండి, పోస్ట్ పెట్టండి. దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే మీరు కూడా దయచేసి ఈ కామెంట్ రూపంలో పెట్టండి, దీని కింద కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్ నేను చదువుతా. మీరెవరైతే సక్సెస్ రేట్ సాధించారో చిరంజీవి గారి స్ఫూర్తితోటి మీరు కింద ఈ వీడియో కింద మీ సక్సెస్ ఏంటో చెప్పండి. నేను చదువుతా, ఆ కామెంట్లన్నీ నేను చదువుతా ఖచ్చితంగా. అన్న ఈ పెద్ద ఆయన చిరంజీవి గారు కూడా చూసే అవకాశం ఉంటుంది, నేను చదువుతా దయచేసి. అంటే అన్నీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఐ హోప్ సో దట్ చిరంజీవి గారు కూడా చూస్తారేమో అనిపిస్తుంది నాకు అనమాట. అందుకోసం నేను అంటున్నా. సో నేనేమంటున్నానంటే చిరంజీవి గారి స్పీచ్ 19 నిమిషాల స్పీచ్ చూసిన తర్వాత ఈ స్పీచ్ వింటే ప్రతి ఒక్కళ్ళల్లో కూడా మళ్ళీ ఒక కసి వస్తుంది. మనం నిజంగా కదా చిరంజీవి గారు ఎంత బాగా చెప్పారు, ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి. కేవలం ఆయన కటౌట్లు కట్టటము, ఆయనకు పాలాభిషేకాలు చేయటము కాదు కదా, ఆయన సేవా కార్యక్రమాలు ఎలాగూ చేస్తాము. అలాగే మన జీవితంలో కూడా మనం ఎంతో కొంత సక్సెస్ అయ్యి అది చిరంజీవి గారికి డెడికేట్ చేద్దాం ఆ సక్సెస్ని. ఎస్, మొట్టమొదటి మనం డెడికేట్ చేయాల్సిన మన సక్సెస్ని ఎప్పుడు కూడా మన తల్లికి, మన తండ్రికి, ఆ తర్వాత పెళ్ళైతే మీ భార్యకి, మీ పిల్లలకి, ఆ తర్వాత మీరు ఖచ్చితంగా చిరంజీవి గారికి డెడికేట్ చేయండి. సో మీ సక్సెస్ని అలాగా దీంట్లో మీరు ఎవరైనా చూడకపోతే ఆ స్పీచ్ని మీరు చిరంజీవి గారి స్పీచ్ని చూడండి. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. దయచేసి మీరు కూడా చూడండి, ఇన్స్పైర్ అవ్వడానికి, బాగా మోటివేట్ అవ్వడానికి బాగా అనిపించింది నాకు స్పీచ్. ఎస్, నేను అన్నట్టుగా మీ జీవితాల్లో జరిగిన అద్భుతాలు, చిరంజీవి గారి స్ఫూర్తితో మీరు చేసిన గొప్ప పనులు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే. డెఫినెట్గా వీడియో నచ్చినట్లయితే 10 మందికి మీరు షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, 2 లక్షల మందికి సబ్స్క్రిప్షన్ పెరగాలి. ఇప్పుడు 1,76,000 మంది ఉన్నారు. 2 లక్షల మందికి చేర్చండి. అలాగే జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్లుగా జాయిన్ అవ్వండి ప్లీజ్. ఒక స్విగ్గీలో మీరు ఒక ఇడ్లీ ఆర్డర్ పెట్టుకుంటే ఎంత ఇద్దు అంతే వద్దు, అంతకు మించి ఏమి ఎక్కువ అవ్వదు. మనం ఎక్కడెక్కడో ఏవో చేస్తుంటాం. ఒకసారి స్విగ్గీ ఆర్డర్ పెట్టుకోవడం మానేస్తే మన ఛానల్ నెలంతా సబ్స్క్రైబ్ చేయొచ్చు. కాబట్టి తినడం మానేయమంటలేదండి, జస్ట్ ఒక కంపారిజన్ చెప్తా ఉన్నాను. మీరు చేయండి. డెఫినెట్గా 1000 మందికి చేరాలి. 137 మంది ఉంది, 1000 మందికి చేరాలి. టార్గెట్ 1000, ఇక్కడ టార్గెట్ 2 లక్షలు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ కామెంట్లు, విలువైన కామెంట్లు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.